చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదని ఒక మహిళపై అమానుషంగా దాడి చేసిన ఘటన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పు తీర్చలేదనే కారణంతో మునికన్నప్ప అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మహిళను చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇక ఇప్పటికే బాధితురాలిని అమానుషంగా హింసించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళలపై ఇలాంటి దాడులు మళ్లీ జరగకూడదని, పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సీఎం సూచించారు. ఇక బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని, అవసరమైన అన్ని సాయాన్ని అందించాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ఇది కుప్పం నియోజకవర్గంలో జరిగిన దారుణ ఘటన కావడంతో ప్రతిపక్ష నేతల నుంచి కూడా తీవ్ర స్థాయిలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, బ్రాహ్మణి అంటే చంద్రబాబు కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగానే గత 40 సంవత్సరాల నుంచి కూడా కుప్పానికి ఆయన అక్కడ ఆదరిస్తున్నారు ప్రజలు. అయితే ఒక అమానుష ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి ఒక మహిళ పైన అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. అంటే డబ్బులు తీసుకుని ఆమె డబ్బులు ఇవ్వలేదనే ఒక కారణంతోనే ముని కన్నప్ప అనేటటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా కొట్టి నానా రకాలుగా ఆమెని ఇబ్బందులు పెట్టడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా ఎస్పీ సీరియస్ అవ్వడం జరిగింది. ఏదైతే దాడి చేసినటువంటి విచక్షణారహితంగా కొట్టినటువంటి ముని కన్నప్పతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున, ఎందుకంటే నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన దర్యాప్తు పెట్టినటువంటి పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ప్రభుత్వం పరంగా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి కూడా నేరుగా ఎస్పీతోనే మాట్లాడడం జరిగింది. ఇవాళ ఉదయాన ముని కన్నప్ప పైన కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగానే ఈ దాడికి గల సంబంధించి అంటే ఆమె ఎంత డబ్బులు తీసుకునింది, అదేవిధంగానే ఎంత డబ్బులు కట్టింది, అధిక వడ్డీగా అతను వసూలు చేసి అంతా కూడా అంటే ఆమె కట్టిన డబ్బు అంతా కూడా అంటే వడ్డీ కిందనే జమ కట్టుకున్నారనేది ప్రధానంగా బాధితులు చెప్తున్నారు. అయితే ఎంతో డబ్బులు కట్టినప్పటికి కూడా ఇంకా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి పత్రాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అవన్నీ ఇవ్వకుండా, రిటర్న్ ఇవ్వకుండా మళ్ళా చెట్టుకి కట్టేసి ఈ రకంగా దాడి చేశారనేది బాధితులు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు అంటే చిత్తూరు ఎస్పీ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీఎస్పీని ఆదేశించిన నేపథ్యంలో నేరుగా వెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద దీనిపైన విచారణ జరుపుతున్నారు. విచారణలో మరికొన్ని అంటే బహిరంగంగా అంటే మరికొన్ని వాస్తవాలను కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఆయన్ని అంటే ఇంత బహిరంగంగా మహిళను కూడా చూడకుండా పెద్ద ఎత్తున చెట్టుకు కట్టేసి కొట్టిన నేపథ్యంలో స్థానికులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అతను గతంలో కూడా ఎంతో మంది అమాయకుల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారనేటటువంటి మాటలు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించి బాధితులు ఎవరైతే ముని కన్నప్ప ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో, మహిళ పైన చెట్టు కట్టేసి దాడి చేసినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను బాధితులు ఎవరైనా ఇంకెవరైనా కూడా ఉంటే కూడా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి, మీకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా పోలీసులు కూడా తిరుపతి అంటే చిత్తూరు ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీతో కూడా ఇవాళ ఉదయం ఫోన్ లో అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించండి. మహిళల పైన దాడి చేసే విషయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఆర్థిక పరంగా ఎవరైనా సరే డబ్బులు తీసుకుని రిటర్న్ ఇచ్చే సందర్భంలో ఈ రకంగా ఎవరైనా సరే ఇబ్బందులు గురి చేస్తే ఇలాంటి అంటే కాల్ మనీ కింద కేసులు పెట్టి రకరకాలుగా వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోసారి అది తన నియోజకవర్గంలో ఇలాంటిది జరిగినడం చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం చెప్పండి అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీకి అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కావచ్చు మిగిలినటువంటి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశం అయితే మొత్తం మీద మాత్రం ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ అధినేత చంద్రబాబు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎస్పీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరు దాడి చేశారో వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హాస్టల్లో చేర్పించేసి పోతాము అంటే ఈ మారి అప్పు ఇచ్చినారు, మీ భార్యని పిలుచుకోనరా, ఆమె సైన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యని పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి
లోన్ వచ్చింటే తెచ్చిపెట్టుకొని మా డబ్బులు ఉంది వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు. సరే ఇస్తాము అంటే వినలేదు. తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరకలాడి దాన్ని నలిపేసిండారు. ఈ మారి చేసిండారు. చీరనంతా పెరికి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు. మేము ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు. నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడే. ఇంటి ఆయన ఎత్తుక్కొని వచ్చి పుట్టిరి, ఎంగిలోంచిరి, అన్నీ చేసిరి. మేము సాయాలన్నా బతుకన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా పిల్లలు ఎంత దారుణంగా భయపడినారు. వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం. హాస్టల్